సహాయం దయచేయండి తండ్రి. దేవా తండ్రి నాయన వినుచున్న మాకు గ్రహించగల మనసును దయచేయండి తండ్రి. వాక్యం వివరిస్తున్న సహోదరులకు తండ్రి మంచి జ్ఞానంను దయచేయండి తండ్రి. మా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పే జ్ఞానాన్ని వారికి దయచేయండి తండ్రి. అదే విధంగా తండ్రి ఈ యొక్క క్లాసులను ఆర్గనైజ్ చేస్తున్న సురేష్ అన్నయ్య గారికి, ఆయన చేస్తున్న సేవకి మీరే దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన క్రీస్తు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నమస్కారం. సహోదరులు జాషువా గారు క్లాసు వెనకాల చెప్తున్నా. నేను ట్రావెలింగ్లో ఉన్నా. సో క్లోజింగ్ ప్రేయర్ కూడా సహోదరులే క్లోజ్ చేసి ప్రేయర్ చేసి క్లోజ్ చేయాల్సిందో. ఓకే. ఈ సమయంలో 2 సంవత్సరములు బైబిల్ కోర్సుకు హాజరైనటువంటి సహోదరులకు, సోదరిమణులందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం దేవుని యొక్క లేఖనాలని ఆలోచన చేద్దాం. ఈరోజు ఇవ్వబడినటువంటి పుస్తకం ఏంటంటే మొదటి దినవృత్తాంతాల గ్రంథము. ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం ఒకసారి పరిశీలన అనేది చేద్దాం. ఈ మొదటి దినవృత్తాంత గ్రంథము 66 పుస్తకాల్లో 13వ పుస్తకం ఇది. అయితే దీని గురించినటువంటి సంగతుల్ని మనం కొంచెం ఆలోచన అనేది చేద్దాం. ఒకసారి ఈ దినవృత్తాంతాల గ్రంథం అనేది ముందుగా అవి మొదట 2 అని లేవు. ఇది ఎప్పుడైతే ట్రాన్స్లేషన్ చేశారో లాటిన్ భాషలోనికి, అప్పుడు 2 భాగాలుగా మొదటి దినవృత్తాంతాల గ్రంథమని, రెండవ దినవృత్తాంతాల గ్రంథమని విభజన చేశారు. క్రీస్తుకు పూర్వము 450, 430 సంవత్సరాల మధ్య కాలంలో ఈ పుస్తకము రాసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. అయితే రచయిత ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఎజ్రా. అది కూడా క్వశ్చన్ మార్కే. ఈ ఎజ్రాని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. అయితే గతంలో మొదటి రాజుల గ్రంథం చెప్పినప్పుడు ఈ రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలకి, ప్రవక్తల గ్రంథాలకి తేడా ఉందనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. అంటే రాజుల గ్రంథాలు లేదా దినవృత్తాంతాల గ్రంథాల్లో రాజు ఈ యొక్క పరిస్థితులు ఏంటి, రాజు ఎలాగ పరిపాలన చేశాడో ఆ విషయాలు ఆ పుస్తకాల్లో ఉంటాయి అని మనం ఆలోచన చేస్తాం. ప్రవక్తల గ్రంథాల్లో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి అనేది ప్రవక్తల గ్రంథాలు తెలియచేస్తాయి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. అయితే ఈ దినవృత్తాంత గ్రంథం ఎందుకు రాయబడింది అని మనం ఆలోచన చేస్తే, చెర నుండి తిరిగి వచ్చిన యూదులను వారి వంశ పరంపరతోనూ వారి విమోచన చరిత్రలోను తిరిగి జత చేయడానికి దినవృత్తాంతాల గ్రంథము ఏం చేయబడిందంటే వ్రాయబడింది. చెర నుండి తిరిగి వచ్చిన యూదులను వారి వంశ పరంపరతోనూ వారి విమోచన చరిత్రతోనూ తిరిగి జత చేయడానికి దినవృత్తాంతాల గ్రంథము వ్రాయబడెను. అది
ఈ దినవృత్తాంతాల గ్రంథం ఎందుకు వ్రాయబడినో అది మనం ఆలోచన అనేది చేస్తూ ఉన్నాం. అయితే ఈ దినవృత్తాంతాల గ్రంథాన్ని ఒక 3 భాగాలుగా మనం ఆలోచన చెయ్యొచ్చు. ఇందులో 29 అధ్యాయాలు ఉన్నాయి, 942 వచనాలు ఉన్నాయి. ఒక 3 భాగాలుగా విభజన చెయ్యొచ్చు. అంటే 2 భాగాలుగా విభజన చేయొచ్చు, 3 భాగాలుగా విభజన ఎందుకు చేయొచ్చు అనేది నేను కొంచెం చిన్నది క్లారిటీ ఇస్తాను. ఒకటి వంశావళులు. ఈ వంశావళులు అనే సంగతులు 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు కనబడతాయి. మొదటి భాగం ఏంటంటే వంశావళులు 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు. అయితే 10వ అధ్యాయంలో రాజు అయినటువంటి సౌలు ఎలాగ పతనమయ్యాడో అక్కడ మనకు తెలియజేస్తుంది. అది 2వ భాగం. అంటే ఒకే అధ్యాయం ఉంది కాబట్టి దాన్ని ఒక భాగంగా ఆలోచన చేస్తాను. అది కూడా అవసరం లేకపోతే అది 2వ పాయింట్లోకి వెళ్ళిపోద్ది. 3వ పాయింట్ ఏంటంటే 11వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు దావీదు పరిపాలన విధానం అనేది కనబడుతూ ఉంది. అంటే ఈ గ్రంథకర్త స్పెసిఫిక్ గా దావీదు చరిత్రను స్పష్టంగా రాశాడు అనే విషయాలు ఈ అధ్యాయాల్లో మనకు కనబడుతున్నాయి. 1 వంశావళులు 1 నుండి 9 అధ్యాయాలు. 2వ భాగం ఏంటంటే సౌలు యొక్క పతనం ఎలాగుందో 2వ భాగంలో మనం చూడొచ్చు. 3వ భాగం ఏంటంటే దావీదు పరిపాలన విధానం. అయితే ఈ సౌలు యొక్క పతనం అనేది ఒకే అధ్యాయం ఉంది కాబట్టి దావీదు పరిపాలనలో కలుపుకుంటే 2 భాగాలుగా మనం చూడొచ్చు. అది అంటే మీకు ఎలాగ అనుకూలంగా ఉంటుందో అలాగ మీరు ఆలోచన చేసుకోండి. అయితే సౌలు ఒక రాజు కాబట్టి అని ఎలాగ పతనమయ్యాడో ఆ విషయాల్ని ఆలోచించడం కోసమని అదొక భాగంగా నేను డివైడ్ చేసుకున్నాను. అదొకటి. ఇప్పుడు ఈ 29 అధ్యాయాల్లో 3 భాగాలుగా మనం ఆలోచన చేస్తాం. ఈ 3 భాగాల్లో మొదటి భాగం ఏంటంటే వంశావళులు అని మనం ఆలోచన చేస్తాం. వంశావళులు. ఈ వంశావళులో 2 భాగాలు ఉన్నాయి. వంశావళిలో 2 భాగాలు. అదేమిటి అని అంటే, ఒకటి అందులో ఏ పాయింట్ ఏంటంటే మానవ జాతి వంశావళులు. మానవ జాతి వంశావళులు 1వ అధ్యాయం అంతా మనకి కనబడుతూ ఉంది. బి పాయింట్ ఏంటంటే 12 గోత్రముల వంశావళులు 2వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు కనబడుతూ ఉంది. అంటే ఉన్నటువంటి 3 భాగాల్లో మొదటి భాగాన్ని ఆలోచిస్తూ ఉన్నా. ఈ మొదటి భాగంలో వంశావళులు అన్నటువంటిది మనకు కనబడుతూ ఉంది. 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు. ఈ 1 నుండి 9వ అధ్యాయాల్లో దాన్ని మరలా 2 భాగాలుగా విభజన చేస్తాం. అందులో ఏ పాయింట్ ఏంటంటే మానవ జాతి వంశావళులు అనేది మనం ఆలోచన చేసాం. 2వ పాయింట్ ఏంటంటే బి పాయింట్ ఏంటంటే 12 గోత్రముల వంశావళులు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. ఈ 12 గోత్రముల వంశావళులు అని అంటే 2వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు మనకు కనబడుతూ ఉంది. అది ఇప్పుడు ఈ మొదటి పాయింట్ అయిపోయింది కదండి. ఇప్పుడు 2వ పాయింట్లో
రాజు అయినటువంటి సౌలు ఎలాగ పతనమయ్యాడో 10వ అధ్యాయం మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. అప్పుడు 3వ పాయింట్ ఏంటంటే దావీదు పరిపాలన. ఈ దావీదు పరిపాలనలో 11వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు మనకు ఉన్నాయి అధ్యాయాల్లో. అయితే అందులోని కొన్ని భాగాలు ఉన్నాయి. ఒకటి 7 భాగాలు మనకు కనబడతాయి. 7 భాగాలు మనకి కనబడతాయి. ఏంటి అంటే దావీదు పరిపాలనలో 7 భాగాలు. ఒకటి దావీదు ఎదుగుట, అంటే 11వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాల్ని 7 భాగాలుగా చేసుకున్నాం. అందులో ఏ పాయింట్ ఏంటంటే దావీదు ఎదగటం ఏమిటో 11వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు కనబడుతూ ఉంది. ఒకటి దావీదు ఏ పాయింట్, దావీదు ఎలా ఎదిగాడో ఆ విషయాలు మనకు అక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. రెండో పాయింట్ ఏంటంటే బి పాయింట్ ఏంటంటే మందసమును యెరూషలేమునకు తరలించుట. అంటే మందసము బయట ఉంది. దావీదు కాలంలో దాన్ని ఏం చేశారంటే దావీదు పురానికి తీసుకుని రావటం, అది 15-16 అధ్యాయాల్లో మనకి కనబడుతూ ఉంది. బి పాయింట్. మూడో సంగతి ఏంటంటే దేవుని మందిరమును నిర్మించాలని దావీదు కోరిక. అది 17వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. 17వ అధ్యాయంలో దావీదు దేవుని మందిరమును నిర్మించాలని దావీదు కోరుకోవడం, అది మూడో పాయింట్. సి పాయింట్. డి పాయింట్ ఏంటంటే దావీదు చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువుల పైన విజయమును సాధించడం, విజయాలు పొందుకోవటం. అది 18వ అధ్యాయము నుండి 21వ అధ్యాయం వరకు మనకు కనబడుతూ ఉంది. 18వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు కనబడుతూ ఉంది. 5వ పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ ఏంటంటే దేవాలయము నిర్మాణానికి దావీదు ఏర్పాటు చేయట. అది 22వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. అంటే దేవుడు దేవుని యొక్క దేవాలయాన్ని నిర్మించాలని దావీదు కోరుకుంటే దేవుడు నువ్వు కట్టొద్దు అని చెప్తాడు. అయితే ఆ నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు దావీదు చేస్తూ ఉన్నాడు. అది 22వ అధ్యాయంలో కనబడుతూ ఉంది. మూడో పాయింట్ ఇది 6వ పాయింట్ ఏంటంటే ఎఫ్ పాయింట్ 23 నుండి 26 అధ్యాయాల వరకు లేవీల పరిచర్య విషయములో ఏర్పాట్లు చేయటం. ఎఫ్ పాయింట్ ఏంటంటే లేవీల పరిచర్య విషయములో ఏర్పాటు చేయటం. 27వ అధ్యాయం నుండి 29వ అధ్యాయంలో దావీదు చివరి దినాల్ని ఆ అధ్యాయాల్లో మనం చూడొచ్చు. అంటే ఇక్కడ దావీదు పరిపాలనను 7 భాగాలుగా మనం విభజన చేస్తాం. ఆ 7 భాగాలు ఏ అధ్యాయాలనే విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాను. కాబట్టి దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం చదవటం అనేది మనకు చాలా ఈజీ అవుతుంది. వాస్తవానికి దినవృత్తాంతాల గ్రంథాన్ని ఎక్కువగా చదవరండి. కానీ ఈ దినవృత్తాంతాల గ్రంథంలో రాజుల గ్రంథంలో లేనటువంటి సంగతుల్ని, లేకపోతే ఈ మొదటి రాజులు, రెండవ రాజులలో లేనటువంటి సంగతులు కొన్ని ఈ దినవృత్తాంతాల గ్రంథాల్లో మనకు కనబడతాయి. అది ఒకవేళ ఈ పుస్తకమే కానీ లేకపోతే కొన్ని సంగతులు మనకు తెలియవండి. కొన్ని సంగతులు మనకి
తెలియవు. కానీ ఈ ఈ దినవృత్తాంతాల గ్రంథాలు మనకి చాలా ఉపయోగపడుతుంది. దాన్ని మనం ఆలోచన చేస్తేనే మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ దినవృత్తాంతాల గ్రంథాన్ని ముఖ్యంగా 3 భాగాలని చెప్పుకున్నాం. పార్ట్ ఏ, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1లో వంశావళి గురించినటువంటి సంగతులు మనకు కనబడుతున్నాయి. 2 పార్ట్ బిలో సౌలు రాజు ఎలాగ పతనమయ్యాడో అనే విషయాన్ని మనం చూస్తున్నాం. పార్ట్ 3లో దావీదు పరిపాలన విధానం ఏ విధంగా ఉందనేది మన 11వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మొదటి పార్ట్ 1లో వంశావళిలో 2 రకాలు ఉన్నాయి, 2 భాగాలు. ఏంటి అనంటే మానవ జాతి యొక్క వంశావళి గురించి మనం 1వ అధ్యాయం అంతా మనకు కనబడుతూ ఉంది. రెండోది ఏంటంటే 12 గోత్రముల యొక్క వంశావళులు మనకి 2వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు కనబడుతూ ఉన్నాయి. ఇది మొదటి భాగములో ఉన్నటువంటి సంగతులు. రెండోది ఏంటంటే సౌలు యొక్క చరిత్ర, అది 1 అధ్యాయమే, 10వ అధ్యాయం. 11 నుండి 29లో దావీదు యొక్క పరిపాలన. ఇవి 11వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు ఉంటుంది. అందులో మరి 7 భాగాలు ఉన్నాయి. ఆ ఏ భాగాలు అనేది విషయాన్ని మనం స్పష్టంగా ఆలోచన అనేది చేస్తాం. దీన్ని బట్టి మనము ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథాన్ని చదువుకొని అర్థం చేసుకునే అవకాశం అనేది ఉంది. అది ఎక్కడ? ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ఆదాము మొదలుకొని దావీదు వరకు ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. అంటే ఆదికాండము పుస్తకం నుండి మొదటి రాజులు 2వ అధ్యాయం, అంటే దావీదు చనిపోయినంత వరకు చరిత్ర ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. అంటే ఎంత సమాచారము ఇందులో ఉందో ఒక్కసారి మనం ఆలోచన అనేది చేయాలి. ఇప్పుడు మనకు కొంచెం క్లారిటీ వచ్చింది కదండి. ఎవరైనా బ్రదర్స్ ఒకసారి మాట్లాడండి. వచ్చిందమ్మా కొంచెం క్లారిటీ? ఏమైనా వచ్చింది సార్. ఓకే. ఇప్పుడు మనం పుస్తకంలోకి వెళ్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము. ఈ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మొదటి పాయింట్ వంశావళులు ఉన్నాయి కదండి. ఈ వంశాలలో 1వ అధ్యాయం నుండి 9వ అధ్యాయంలో ఉన్నటువంటి దాంట్లో ఏ భాగంలో అందులోని మానవ జాతి వంశావళి అనే విషయాల్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. అది 1వ అధ్యాయం అంతా మనకు కనబడుతూ ఉంది. ఈ 1వ అధ్యాయంలో 1 నుండి 4వ వచనం వరకు ఆదాము మొదలుకొని నోవాహు యొక్క కుమారుల యొక్క వంశావళి వరకు కనబడుతూ ఉంది. 5వ వచనం నుండి 7వ వచనం వరకు యాపేతు కుమారులు కూర్చున్నటువంటి నోవాహు కుమారుడైన యాపేతును కూర్చున్నటువంటి సంగతులు కనబడుతూ ఉన్నాయి. 8వ వచనం నుండి 16వ వచనం వరకు హాము, అంటే నోవాహు కుమారుడైనటువంటి హాము కుమారుల వంశావళి మనకు కనబడుతూ ఉంది. హాము కుమారుల యొక్క వంశాలు 17వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు షేము నుండి అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు వరకు కూడా మనకి ఆ వంశావళి అనేది మనకు కనబడుతూ ఉంది. ఎక్కడండి? 17 నుండి 23 వరకేమో షేము వరకు కనబడుతుంది. షేముది 23 వరకు నోవాహు కుమారుడైనటువంటి షేము కుమారుల వంశాలు కనబడుతుంది. 24 నుండి 31 వరకు మనం ఆలోచన చేస్తే
ఈ షేము కుమారుడైనటువంటి అర్పక్షదు నుండి లేదా షేము నుండి ఇష్మాయేలు కుమారుల వరకు కనబడుతుంది. ఇష్మాయేలు వరకు ఉంటది. అది ఒకసారి మీరు బైబిల్ తీసి చూస్తే ఆ వచనాల్లో ఫస్ట్ ఉన్నటువంటిది చివరి ఉన్నటువంటిది మనకు అర్థమవుతుంది. 32, 33 వచనాల్లో అబ్రహాము ఉపపత్ని అయినటువంటి కెతుర సంతానం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. చూడండి 32, 33 వచనాల్లో అబ్రహాం యొక్క ఉపపత్ని అయిన కెతుర కన్య కుమారులు ఎవరనగా అని అన్నాడని. ఇప్పుడు 34వ వచనంలో అబ్రహాము ఇస్సాకు యొక్క వంశాలు ఇస్సాకు కుమారులు మనకి కనబడుతూ ఉన్నారు. 35వ వచనం నుండి 42వ వచనం వరకు ఏషావు కుమారులు కనబడుతూ ఉన్నారు. చూడండి అక్కడ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి, ఏషావు కుమారులని. అప్పుడు 43వ వచనం నుండి 50వ వచనం వరకు ఏదేము దేశమును పరిపాలించినటువంటి రాజులు మనకు కనబడుతూ ఉన్నారు. మీరు ఒకసారి అందరూ బైబిల్ తీసి చూడాలి. ఎందుకంటే ఈ దినవృత్తాంతాల గ్రంథము కొంచెం కఠినంగా కనబడుతూ ఉంటది. ఎక్కడో కాదు 9 అధ్యాయాలనే, తరువాత చాలా ఈజీగా ఉంటది, చక్కగా ఉంటది. 43వ వచనం నుండి 50వ వచనం వరకు ఎదోమును దేశమును ఏలిన రాజులు ఎవరో అనేది విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా కనబడతారు. అదే 51వ వచనం నుండి 54వ వచనం వరకు హదదు చనిపోయిన తరువాత ఎదోమీయులను ఏలిన నాయకులు ఎవరో అక్కడ కనబడుతూ ఉంది. నాయకులు వాళ్ళేమో రాజులు. 43వ వచనం నుండి 50వ వచనం వరకేమో ఎదోము దేశాన్ని ఏలినటువంటి రాజులు ఎవరో చెప్తూ ఉంది. 51వ వచనం నుండి 54వ వచనం వరకు ఆ ఏలినటువంటి నాయకులు ఎవరో మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మొదటి అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో ఆదాము నుండి ఏషావు వరకు ఉన్నటువంటి వంశావళి అక్కడ మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇప్పుడు రెండో అధ్యాయంకి వద్దాం. ఈ రెండవ అధ్యాయంలో ఇశ్రాయేలీల కుమారులు అని అన్నాడండి. ఇశ్రాయేలీల కుమారులు అని అన్నాడు. ఈ ఇశ్రాయేలీల కుమారులు 1-2 వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. 1-2 వచనాల్లో ఇశ్రాయేలీల కుమారులు లేకపోతే యాకోబు వంశావళి అక్కడ మనకు కనబడుతూ ఉంది. 3 నుండి 9 వచనాలు 3 నుండి 9 వచనాలు యోధా నుండి ఆరాము వరకు గల వంశావళి అక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 3 నుండి 9వ వచనం వరకు ఆరాము వరకు ఉన్నటువంటి వంశావళిని తెలియజేస్తూ ఉన్నాడు. 9వ వచనం నుండి 12వ వచనం వరకు ఆరాము నుండి బోయజ్ వరకు లేదా యెష్షీ యొక్క వంశావళి వరకు మనకు కనబడుతూ ఉంది. అంటే 13వ వచనం నుండి 17వ వచనం వరకు యెష్షయా వంశావళి మనకు కనబడుతూ ఉంది. యెష్షయా వంశావళి 18వ వచనం నుండి 20వ వచనం వరకు హెస్రోను నుండి బసలేలు వరకు గల వంశావళి మనకి కనబడుతూ ఉంది. 18వ వచనం నుండి 20వ వచనం వరకు బసలేలు అన్నటువంటి వ్యక్తి వరకు మనకు కనబడుతూ ఉంది. 21 నుండి 24 వరకు హెస్రోను వంశావళి మనకు కనబడుతూ ఉంది. 25 నుండి 33 వరకు యెరహ్మెయేలు వంశావళి కనబడుతుంది. చూడండి ఒకసారి మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి.
34 నుండి 41వ వచనం వరకు శేషాను కుమార్తెల యొక్క సంతానం అక్కడ మనకు కనబడుతూ ఉంది. 34 నుండి 41వ వచనం వరకు, 42 నుండి 55 వరకు కాలేబు సంతానం మనకు అక్కడ, లేదా కాలేబు వంశావళి మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఇది 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయం అంతా కూడా యాకోబు నుండి యోధా గోత్రములోని కాలేబు సంతానం వరకు మనకి తెలియజేస్తూ ఉన్నటువంటి అధ్యాయం. ఇది 2వ అధ్యాయం అండి. ఇప్పుడు 3వ అధ్యాయంకి వస్తే, ఈ 3వ అధ్యాయంలో 1 నుండి 4వ అంటే 1వ వచనం నుండి 4వ వచనంలో ఏ వరకు దావీదునకు హెబ్రోనులో పుట్టిన కుమారులు కనబడతారు. 4వ వచనం ఏ బి పాయింట్ నుండి 5వ వచనం ఏ పాయింట్ వరకు దావీదు పరిపాలన కాలము ఎన్ని సంవత్సరాలు ఏలాడు అనేది అక్కడ మనకి కనబడుతూ ఉంది. 5వ పాయింట్ బి పాయింట్ నుండి 5లో బి నుండి 9వ వచనం వరకు దావీదునకు యెరూషలేములో పుట్టిన కుమారుల గురించి విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. మీరేం చేసుకోవాలంటే మీ బైబిల్లో ఆ వచనాల దగ్గర చిన్న గీతలా, అడ్డంగా గీతలా పెట్టుకుంటే ఆ వచనం అది, ఆ వచనం అది, ఆ పేరది, ఆ పేరది, ఆ పేరది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వచనానికి చిన్న గీత ఉంటది కదండి, ఆ గీతకి మీరు అడ్డంగా ఇలాగా క్రాస్ గా గీత గీసుకుంటే ఈ వచనం నుండి ఈ వచనం వరకు ఒక పేర అని మీకు అర్థమవుద్దండి. మనం అలాగే చేసుకుంటాం. మీరు అలా చేసుకుంటే మంచిది. 10వ వచనం నుండి 16వ వచనం వరకు సొలొమోను నుండి యూదులు బబులోను చెరకు వెళ్ళిపోయే వరకు, సొలొమోను నుండి యూదులు బబులోనుకు వెళ్ళిపోయే వరకు ఉన్నటువంటి సంగతులు అక్కడ మనకు కనబడుతున్నాయి. 16వ వచనం వరకు 17వ వచనం నుండి 24వ వచనం వరకు బబులోను చెరకు వెళ్ళిన తరువాత దావీదు యొక్క సంతానం ఏమిటనేది ఈ 17వ వచనం నుండి 24వ వచనం వరకు మనకి ఇక్కడ కనబడుతుంది. 10వ వచనం నుండి 16వ వచనం వరకేమో సొలొమోను నుండి యూదులు బబులోను చెరకు వెళ్ళే వరకు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సంగతులు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఆ 17వ వచనం నుండి 24వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే ఆ బబులోను నుండి లేదా బబులోను చెరకు వెళ్ళిన తరువాత దావీదు యొక్క సంతానం ఏమిటా అనేది ఈ యొక్క 3వ అధ్యాయంలో 17వ వచనం నుండి 24వ వచనం వరకు కనబడుతూ ఉన్నాయి. ఈ 3వ అధ్యాయానికి దావీదు నుండి బబులోను చెరకు వెళ్ళిన దావీదు సంతానము అని ఈ 3వ అధ్యాయానికి మనం పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఇక్కడ యోధా కుమారులు 1-2 వచనాల్లో యోధా కుమారులు కనబడతారు. 3వ వచనంలో అబియేలు అనే వారి యొక్క సంతానం గురించి చెప్పబడుతుంది. 4వ వచనంలో ఎఫ్రాతా అనే గురించి 4వ వచనంలో గెరోదీలకు పితృడు పెనూయేలు, ఈ ఎజేరు వారి యొక్క సంతానం గురించి తెలియజేస్తూ ఉన్నాడు.
5 7లో అశ్షూరు కుమారుల గురించి, తెగువ తండ్రి అయిన అశ్షూరు కుమారుల గురించి 5వ వచనము 5 7 వచనాలు. 8వ వచనంలో కోజు కుమారుల గురించి, 9 10 వచనాల్లో యబ్జేజు అన్నటువంటి వారిని గూర్చి, 11 12 వచనాల్లో కెలూబు సంతానం గూర్చి, 13 14లో కనజు సంతానమును గూర్చి, 15లో యుపెన్న సంతానము, 16లో యహలేలు సంతానము, 17 యజ్రా సంతానము, 19 హుదీయ సంతానము, 20 షిమియోన్ సంతానము, 21 23 యోధా సంతానము, 24 27 షిమియోన్ సంతానము, 28 33 షిమియోనీయులు కాపురం ఉన్నటువంటి స్థలాలు, 34 38లో షిమియోనీయుల్లో వారి వారి వంశంలోని పెద్దలు, 39 40లో షిమియోనీయులు మందలు మేత కొరకు గెదేరునకు పోవుట, 41వ వచనంలో యోధారాజుని హిజ్కియా దినములో ఉన్న పరిస్థితుల్లో, 42 43 వచనాల్లో షిమియోను కుమారులు 500 మంది. అది ఈ 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు యోధా కుమారులు, షిమియోను కుమారులు కూర్చున్నటువంటి సంగతులు మనకి ఎక్కడ కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు 5వ అధ్యాయంకి వస్తే 5వ అధ్యాయంలో 1 2 వచనాల్లో రూబేనీయుడైనటువంటి జ్యేష్ఠుడు గురించినటువంటి సంగతులు, 3 6 వచనాల్లో రూబేను కుమారులు గురించినటువంటి సంగతులు, 7 నుండి 10 వచనాల్లో రూబేనీయుల్లో ముఖ్యుల గురించి, 11 17 వచనాల్లో గాదు వంశస్థుల గురించి, 18 22 వచనాల్లో యోర్దాను తూర్పునున్న రూబేను మనష్షే అర్ధగోత్రాల గురించి, గాదు అర్ధగోత్రాల గురించి, 23 26 వచనాల్లో మనం ఆలోచన చేస్తే మనష్షే అర్ధగోత్రము వారిని గూర్చి, అంటే ఐగుప్తు దేశంలో నుండి వచ్చి మోషే వారిని నడిపించి ఆ తూర్పు భాగంలో ఉన్న, అంటే యోర్దాన్ నదికి తూర్పున ఉన్న భాగాల్ని పంచినటువంటి సంగతుల్ని ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. యోర్దానికి తూర్పున ఉన్నటువంటి రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రాల గురించినటువంటి సంగతులు, అదే విధంగా వారి గురించినటువంటి సంగతులు ఈ అధ్యాయాల్లో మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ 5వ అధ్యాయానికి రూబేను, గాదు, మనష్షే అర్ధగోత్రములు వారిని గూర్చినటువంటి సంగతులు. 6వ అధ్యాయంలో లేవీయులు గురించినటువంటి సంగతులు మనకి ఎక్కడ కనబడతాయి. లేవీ కుమారులు 1 3 వచనాల్లో లేవీ కుమారులు ఎవరో కనబడుతుంది. 4 నుండి 10 వచనాల్లో ఏలియాజరు యొక్క వంశావళి కనబడుతూ ఉంది. 11 15 వచనాల్లో బబులోను చెర వరకు యాజకులు ఎవరెవరు అనేది ఆ 11 నుండి 15 వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. 16 30 వచనాల్లో లేవి కుమారులు గెర్షోము, మొరారి వంశావళులు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. గెర్షోను వంశావళి, మొరారి వంశావళి ఈ అధ్యాయాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. 31వ వచనం నుండి 38వ వచనం వరకు యెహోవా మందిరమందు సంగీత సేవ చేయుటయు దావీదు చేత నియమింపబడినటువంటి వారి గూర్చి ఈ 31వ వచనం నుండి 38వ వచనం వరకు మనకు కనబడుతూ ఉంది. 39వ వచనం నుండి 43వ వచనం వరకు హేమాను సహోదరైన ఆసాపు కుడి ప్రక్కన నిలిచేవాడు. అంటే దేవుని మందిర సేవకు సంబంధించిన విషయాల్లో కుడి పక్కన నిలిచిన వాడు ఎవడో ఆ పేరు 39వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. 44వ వచనం నుండి 48వ వచనం వరకు మొరారీలకు ఎడమ ప్రక్కన నిలిచినటువంటి వాడు గురించినటువంటి సంగతులు. 49వ వచనం నుండి 53వ వచనం వరకు యాజకులు చేయవలసినవి, ప్రధాన యాజకులుగా ఉన్న అహరోను కుమారులు కూర్చున్నటువంటి సంగతులు మనకి ఎక్కడ కనబడుతూ ఉన్నాయి.
54 నుండి 60వ వచనంలో కహతీయుల యొక్క నివాస స్థలాలు అవి 54 నుండి 60 వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. 61వ వచనంలో కహతీయులు నివాస స్థలాలు ఏ గోత్రాలు, కహతు గోత్రములో శేషించిన వారికి ఇవ్వబడినటువంటి స్థలాల గురించి మాట్లాడాడు. 62 నుండి 68వ వచనం వరకు, 62 నుండి 81వ వచనం వరకు, అంటే చివరి వరకు కూడా గెర్షోనీయులకు, మొరారీలకు, కహాతీయులకు ఇవ్వబడినటువంటి నివాస స్థలాలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. అంటే ఏ ఏ గోత్రములో నుండి ఎవరికి ఇవ్వాలో అవి ఈ 62వ వచనము నుండి 81వ వచనం వరకు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ 6వ అధ్యాయానికి లేవి కుమారులు వారు నివసించవలసిన స్థలాలు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 8వ అధ్యాయం, 7వ అధ్యాయం. ఈ 7వ అధ్యాయంలో ఇస్కాకారు కుమారులు 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 5వ వచనం వరకు, 6వ వచనం నుండి 12వ వచనం 12వ వచనం వరకు బెన్యామీను కుమారులను, 13వ వచనం ఒకటే నఫ్తాలి కుమారులను, 14 నుండి 19 వచనాల వరకు మనష్షే కుమారులు, 20 నుంచి 29 వరకు ఎఫ్రాయిం కుమారులు, 30వ వచనం నుండి 40వ వచనం వరకు ఆషేరు కుమారులు. ఇవి ఆ యొక్క వారి గురించినటువంటి సంగతులు ఈ 7వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉన్నాయి. ఈ 7వ అధ్యాయానికి ఇస్కారు, బెన్యామీను, నఫ్తాలి, మనష్షే, ఎఫ్రాయిము, ఆషేరు వారి కుమారులు కూర్చున్నటువంటి సంగతులు. ఇప్పుడు 8వ అధ్యాయంలోకి వద్దాం. ఈ 8వ అధ్యాయంలో బెన్యామీను వంశావళి 1 నుండి 28 వచనాల్లో మనకు కనబడుతుంది. 29వ వచనం నుండి 40వ వచనం వరకు బెన్యామీను గోత్రములోని ఇశ్రాయేలు రాజైన సౌలును కూర్చున్నటువంటి సంగతి. అంటే ఈ సౌలు యొక్క కుటుంబము ఎవరు, ఏమిటి అనే ఆ విషయాలు 29వ అధ్యాయం నుండి 29వ వచనం నుండి 40వ వచనం వరకు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇది 8వ అధ్యాయము కేవలము బెన్యామీనులు కూర్చున్నటువంటి సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు 9వ అధ్యాయము. ఈ 9వ అధ్యాయంలో 1 నుండి 3 వచనాల్లో యెరూషలేములో కాపురం ఉన్నటువంటి వారు, 1 నుండి 3 వచనాలు. 4 నుంచి 6 వచనాల్లో యోధావారు, 7 నుండి 9 వచనాల్లో బెన్యామీలు, 10 నుండి 13 వచనాల్లో యాజకులు, 14 నుండి 16 వచనంలో లేవీయులు, 17 నుండి 34వ వచనంలో ద్వారపాలకులు, 35వ వచనం నుండి 44వ వచనం వరకు సౌలు కుటుంబమును గూర్చి, 35వ వచనం నుండి 44వ వచనం వరకు సౌలు యొక్క కుటుంబాన్ని గురించి అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఎవరెవరు ఆ యెరూషలేము ప్రాంతంలో కాపురం చేశారో వారిని గూర్చినటువంటి సంగతులు ఈ 9వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. అంటే మనం ఇప్పుడు చూసినటువంటి మొదటి భాగంలో ఏ ఏ వంశావళులు అనే సంగతిని మనం స్పష్టంగా చూసాం. 1వ అధ్యాయం అంతా మానవ జాతి యొక్క వంశావళి చూసాం. 2వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు ఆ 12 గోత్రములో ఉన్నటువంటి ప్రతి గోత్రకర్తల యొక్క వంశావళిని ఆ 9వ అధ్యాయాల వరకు మనం ఆలోచన చేస్తాం. ఇది మొదటి భాగంలో ఉన్నటువంటి సంగతులు. ఇప్పుడు రెండో భాగంలో సౌలు యొక్క పతనం, సౌలు యొక్క
సౌలు ఇశ్రాయేలు రాజ్యాన్ని మొట్టమొదటిసారిగా ఏర్పడినప్పుడు, అంటే న్యాయాధిపతుల కాలం ఉండేది. ఆ న్యాయాధిపతుల కాలంలో చివరి న్యాయాధిపతి ఎవరు? సమూయేలు. ఈ చివరి న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు కాలంలో మాకు ఒక రాజు కావాలి, కాబట్టి మాకు రాజుని ఏర్పాటు చెయ్యు అని వారు సమూయేలుని వేడుకునేటప్పుడు, అప్పుడు ఈయన దేవుడికి ప్రార్థన చేస్తాడు. అయ్యా ఏంటయ్యా పరిస్థితి అంటే, నువ్వు వాళ్ళు అడిగినట్లుగా రాజుని నువ్వెవ్వు అనే విషయాన్ని తెలియజేశాడు. అది ఇప్పుడు ఆ మొదటి రాజు అయినటువంటి ఈ సౌలు బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఈ రాజు 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అయితే ఆ రాజు మరి ఎలాగా పతనం అయిపోయాడో ఇక్కడ మనకి ఈ 10వ అధ్యాయంలో మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. ఒకసారి 1 నుండి 7 వచనాల్లో సౌలు అతని కుమారుల మరణం అనేది మనకు అక్కడ కనబడుతూ ఉంది. 2, 8, 10 వచనాల్లో 8, 10 వచనాల్లో సౌలు తలను ఆయుధములను ఫిలిష్తీయులు తీసుకుని పోవుట అనే ఆ విషయాలు 8వ వచనం నుండి 10వ వచనం వరకు కనబడుతూ ఉంది. 11, 12 వచనాల్లో యాబేష్ గిలెయాదు వారు ఏం చేశారంటే సౌలుని అతని కుమారుల యొక్క శవములను తీసుకుని వచ్చుట అనే సంగతులు 11, 12 వచనాల్లో మనకు కనబడతాయి. 13, 14 వచనాల్లో సౌలు ఇలాగా చనిపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పాడు. ఒకసారి ఎవరైనా తీసి చదవండి ఆ మాటల్ని. 13, 14 వచనాలు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము 13, 14 ఎవరు లేరండి సిద్ధంగా? ఓకే. మొదటి దినవృత్తాంతాలు ఎంత అంకుల్? 10వ అధ్యాయము 13, 14 వచనాలు. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కన్న పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయెను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషే కుమారుడైన దావీదు వశము చేసెను. చాలండి. ఏ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయుట దానిని వెదకినందుకును సౌలు హతమాయెను. అంటే ఈ సంగతి రాజు గ్రంథంలో ఇది ఆ సమూయేలు గ్రంథంలో కనబడదండి. మొదటి సమూయేలు గ్రంథంలో కనబడదు. ఇక్కడ మాత్రమే దేవుడు బయలుపరిచాడు. ఈ దినవృత్తాంతాల గ్రంథములో కొన్ని సంగతులు ఆ మిగతా పుస్తకాల్లో మనకు అంటే మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజు, ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి సంగతులు ఆ దినవృత్తాంతాల గ్రంథంలో కొన్ని మనకు కనబడతాయి. అంటే అందులో లేని సంగతులు ఇందులో కొన్ని మనకు కనబడతాయి. అలాంటి సంగతుల్లో ఈ సౌలు యొక్క మరణానికి గల కారణాలు ఏంటో ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞను మనం మీరటం, లేకపోతే దేవుని యొక్క విచారణ చేయకపోవటం ద్రోహం చేసినట్లే. అక్కడ మాట ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును,
అంటే ఆయన ఆజ్ఞను గైకొనకపోవటము యెహోవా ఎదుట ద్రోహము చేసినట్లే. ఎప్పుడైనా మనం ఇలాగ ఫీల్ అవుతామా? మనం ఆయన ఆజ్ఞలను మీరితే మనము యెహోవాకి ద్రోహం చేస్తూ ఉన్నాము. అలాంటి ఆలోచన మనకి ఎప్పుడైనా వస్తే మనం మారు మనసు పొందే అవకాశం అనేది. అయ్యో, నేను కేవలం నీ ఎదుటే పాపం చేస్తానని దావీదు అంటాడు. అంటే మనం పాపం చేస్తే దేవుని ఎదుటే పాపం చేస్తున్నాము అనే సంగతి మనకు అర్థమైతే ఆ పాపాన్ని మనం ఏం చేస్తామంటే మానేస్తాం. అననీయ సత్పరాలతో పేతురు మాట్లాడుతూ నువ్వు దేవునితోనే అబద్ధమాడావు అని అంటాడండి 5వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. నువ్వు దేవుని ఎదుటే పాపం చేస్తావు, దేవుని ఎదుటే నువ్వు అబద్ధమాడావు అని ఎప్పుడైతే పేతురు అలాగంటున్నాడో, ఇప్పుడు మనకి కూడా ఆ మాటలు మనకు అర్థమైతే, ఓకే, నేను ఒకవేళ అబద్ధం ఆడితే దేవుని ఎదుటే నేను దేవునితోనే అబద్ధం ఆడుతున్నాను అని మనకు అర్థం అవ్వాలి. అప్పుడే మనం కొంచెం మారే అవకాశం ఉంది. ఆయన ఆజ్ఞను మీరితే నేను యెహోవాకు ద్రోహం చేసేవాడిని అనే మాట మనకు అర్థమైతే, అయ్యో, ఆయన ఆజ్ఞలను మనం పాటిస్తూ మనం ముందుకి కొనసాగే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే మాత్రం ఆ వాక్యంలాగా ఉంటదే, మన ప్రవర్తనలాగా ఉంటది. అందుకే దేవుడు సౌలుకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అదేంటంటే ఆ ఇశ్రాయేలీయుల 12 గోత్రాలని దేవుడు ఆ రాజ్యాన్ని లేకపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క పరిపాలన విధానాన్ని, లేకపోతే ఆ 12 గోత్రాలని దేవుడు ప్రత్యేకపరిచి వాళ్ళని ఒక దేశంలో ఉంచి ఆ 12 గోత్రాలకి తలగా ఉంచడానికి సౌలుని ఏర్పాటు చేసుకుంటే, ఈ సౌలు ఏం చేశాడంటే దేవుని దృష్టికి ద్రోహం చేశాడు. చివరికి కర్ణ పిశాచ దగ్గరికి వెళ్ళి విచారణ చేసినటువంటి దుస్థితికి పోయాడు. అంటే ఈ సంగతులు ఉంటాయి కానీ ఎందుకు మరణించాడు అనేది చెప్పడండి అక్కడ. అందుకే 13లో చివర మాట అన్నాడు, సౌలు హతమాయను. 14 అందునిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించాడు. అంటే యుద్ధంలోకి వెళ్ళి చనిపోవటం అనేది దేవుడు విధించినటువంటి మరణ శిక్ష. దేవుడు విధించినటువంటి మరణ శిక్ష ఏటో అంటే మరణం అనేది దేవుడు ఎవరికి ఏ విధంగా విధిస్తాడో మనకి తెలియదు. ఇప్పుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషాకు కూడా మరణకరమైన రోగం అనేది వచ్చింది కదా. దేవుడు అలాగే శిక్ష విధించాడు. నాకు ఎలాగ విధిస్తాడో మీకు ఎలాగ విధిస్తాడో తెలియదు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనము దేవునికి ఎప్పుడు ద్రోహం చేయకుండా మనం ఎప్పుడు కూడా జాగ్రత్త పడుతూ ఉంటే చాలా మంచిది. అది ఈ 10వ అధ్యాయంలో 13, 14 వచనాల్లో సౌలు ఎందుకు మరణించాడో ఆ విషయాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి 10వ అధ్యాయంలో సౌలు అతని కుమారుడు యొక్క మరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, మిగతా అందరూ కోల్పోయారండి. సౌలు యొక్క కుమారులు అందరూ చనిపోయారు, మనవడు ఎవడో మిగిలాడు తర్వాత. ఓకే, ఇప్పుడు 11వ అధ్యాయం నుండి దావీదు యొక్క పరిపాలన అనేది ప్రారంభమవుతూ ఉంది. దావీదు యొక్క పరిపాలన అనేది ప్రారంభమవుతుంది. 1 నుండి 3 వచనాల్లో దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకం చేయబడ్డాం. 4, 9 వచనాల్లో దావీదు యెరూషలేమును జయించడం. ముందేమో
ముందేమో 3.5 సంవత్సరాలు ఒక దగ్గర పరిపాలన చేస్తాడు. అప్పుడు ఇశ్రాయేల్ ఈ యూదులు వీళ్ళు అంగీకరించకపోయినప్పుడు యుద్ధానికి వెళ్తాడు. అప్పుడు ఆ యుద్ధంలో విజయం సాధిస్తాడు. అలాగా యెరూషలేముని ఏం చేసుకున్నాడంటే స్వాధీనం చేసుకున్నాడు. అది 4వ వచనం నుండి ఆ 9వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులు. ఆ యెరూషలేముకి ముందున్న పేరేం పేరంటే యొబేసు అనే పేరండి. యొబేసి. 10వ వచనం నుండి 14వ వచనంలో దావీదు వద్ద ఉన్నటువంటి పరాక్రమశాలులైనటువంటి ప్రధానులు. 15 నుండి 19 వచనాల్లో 3 పరాక్రమశాలులు దావీదునకు బేత్లెహేము నుండి బావి నీళ్లు తెచ్చుట. అంటే దావీదుకి దాహం వేస్తుంది, ఈయనేమో బయట ఉంటాడంటే కొడుకు తరుముతాడు. ఆ టైంలో బేత్లెహేంలో ఉన్నటువంటి ఆ బావి నీరు నేను తాగాలని అనుకుంటాడు. అప్పుడు ఎవరైతే నాకు తెస్తారంటే అప్పుడు ఈ 3 వెళ్తారండి తేడానికి. ఆ సంగతులు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి. 20, 21 వచనాల్లో యోవాబు సహోదరులైనటువంటి అభిషైను గూర్చి, 22, 25 వచనాల్లో యెహోయాదా కుమారుడైన బెనాయాను గూర్చి, 26 నుండి 47వ వచనం వరకు దావీదు సైన్యమునకు చేరిన పరాక్రమశాలులు, అంటే దావీదు సైన్యంలో చేరినటువంటి వేరువేరు పరాక్రమశాలుల యొక్క వివరాలు ఈ 26వ వచనం నుండి 47వ వచనం వరకు మనకు కనబడుతూ ఉంది. అంటే 11వ అధ్యాయంలో ఒకటి దావీదు యెరూషలేము మీదను ఆ పట్టాభిషేకం లేదా అభిషేకం చేయబడ్డము. రెండోది ఏంటంటే దావీదు యొక్క పరాక్రమశాలులు మనకి ఈ 11వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉన్నారు. 12వ అధ్యాయంలో దావీదునకు సహాయం చేయుటకు సిగ్లక్ నుండి వచ్చినటువంటి వారు. 12వ అధ్యాయంలో ఈ దావీదుకి సహాయం చేయడానికి సిగ్లక్ నుండి వచ్చినటువంటి వారు అక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. అంటే ఇందులో 3 భాగాలు ఉన్నాయి. అంటే 1 నుండి 22వ వచనం వరకు ఒక పేర, అందులో 3 భాగాలు. 1 నుండి 7 వచనాలేమో బెన్యామీన్లో వచ్చినటువంటి పరాక్రమశాలులు. 8 నుండి 15లో గాదీల్లో నుండి వచ్చినటువంటి వారు పరాక్రమశాలు. 16 నుండి 18 వచనాల్లో వీరి బెన్యామీన్లోను యోధావారిలో నుండి కొందరు దావీదును కలుసుకున్నటువంటి వారు. ఇది ఆ 12వ అధ్యాయంలో 1వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి సంగతులు. 23వ వచనం నుండి 40 వచనం వరకు దావీదుతో కలిసి యుద్ధమునకై ఆయుధములను ధరించిన హెబ్రోనులో దావీదును కలుసుకొనిన వారు. హెబ్రోనులో దావీదును కలుసుకున్నటువంటి వారు. అది ఈ వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. దావీదునకు సహాయం చేయుటకు సిగ్లక్లోను హెబ్రోన్లోను కలిసినటువంటి వారి విషయాలు ఇక్కడ కనబడతాయి. రాజులకు ఈ సమూయేలు గ్రంథంలో ఈ మాటలు ఉండవండి, ఈ సంగతులు ఉండవండి. సమూయేలు గ్రంథంలో ఈ మొదటి సమూయేలు కాదు, 2వ సమూయేలు దావీదు చరిత్ర కదండి, అందులో ఈ విషయాలు మనకి కనబడవు. ఇక్కడ మాత్రమే వ్రాసింది. అప్పుడు 13వ అధ్యాయంకి వస్తే ఈ 13వ అధ్యాయంలో దావీదు కిర్యతము నుండి మందసాన్ని తీసుకొని రావటం. మందసాన్ని
తీసుకొని వచ్చుటకు ఇశ్రాయేలుని సమకూర్చటం అనేది మనకి ఎక్కడ కనబడుతూ ఉంది. ఇది మొదటి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఈ విషయాలు మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఆరో వచనంలో 13వ అధ్యాయం 6వ వచనంలో మందసమును తీసుకొని వచ్చుటకు ఇశ్రాయేలీయులు వెళ్ళటం. 7-8 వచనాల్లో మందసాన్ని క్రొత్త బండి మీద తీసుకొని రావటం. 9-10 వచనాల్లో మందసాన్ని పట్టుకున్న ఉజ్జా చనిపోవటం. అప్పుడు 11-14 వచనాల్లో మందసమును ఒబేదేదు ఇంటిలోని ఉంచటం. అంటే తేవడానికి ప్రయత్నం చేశాడు, అది వీలు కాలేదు. 14వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో దావీదు తూరు రాజు అయినటువంటి హీరామును వద్దకు ఇల్లు కట్టడానికి దేవదారు మ్రాణులను పంపటం. అంటే దావీదు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాడు. దానికి తూరు రాజు అయినటువంటి హీరామును వద్ద నుండి ఈ దేవదారు మోహనులను కాసే పని వారిని పంపమని దావీదు చెప్పటం. 3-7 వచనాల్లో దావీదు యెరూషలేములో పుట్టినటువంటి పిల్లలు. 8-12 వచనాల్లో దావీదు ఇశ్రాయేల్ మీద రాజుగా ఉన్నప్పుడు ఆ సమయంలోనే ఫిలిష్తీయులను జయించటం. మళ్ళా 13-17 వచనాల్లో రెండోసారి మరలా కూడా ఇది ఏం చేస్తారంటే ఫిలిష్తీయులను జయిస్తాడండి. ఇది 14వ వచనంలో ఉన్నటువంటి సంగతి. అంటే ఇక్కడ మందసాన్ని మామూలుగా ఇంటి దగ్గర నుండి తీసుకొని వస్తాడు, అంటే ఉన్నటువంటి దాన్ని. ఇప్పుడు దాన్ని ఎలాగ తరలించాడో అనేది 15-16 అధ్యాయాల్లో మనకు కనబడుతూ ఉంది. 15-16 అధ్యాయాల్లో మందసమును యెరూషలేమునకు తరలటం. అంటే మనం 3వ పార్ట్లో 1వ విషయాన్ని ఆలోచన చేసాం. అదేంటిదంటే దావీదు యొక్క విజయాల గురించి మనం ఆలోచన చేస్తాం. రెండోది ఏంటంటే మందసాన్ని దావీదు ఎలాగ ఎదిగాడో మనం ఆలోచన చేసాం. రెండోది ఏంటంటే మందసాన్ని యెరూషలేమునకు తీసుకొని రావటం. అది ఈ 15వ అధ్యాయంలో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. 15వ అధ్యాయము 1వ వచనంలో దావీదు తన కొరకు ఇల్లు కట్టించుకున్నాడు. అందులోనే మందసం కొరకు కూడా ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. 1వ వచనంలోనే 2 మాటలు ఉంటాయి. 2వ వచనంలో దేవుని మందసాన్ని తెచ్చటానికి లేవీయుల్ని ఏర్పాటు చేయటం. 3వ వచనంలో మందసమును తెచ్చుటకు ఇశ్రాయేలును యెరూషలేమును సమాజంగా కూర్చటం. 4-11 వచనాల్లో అహరోను సంతతి వారిని గురించి చెప్పటం. అహరోను సంతతి వారు. 12-13 వచనాల్లో దావీదు లేవీయుల పెద్దలతో మాట్లాడటం. 12-13 వచనాల్లో ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చెయ్యాలి. అదేంటంటే ఈ 13వ అధ్యాయంలో దేవుని యొక్క మందసాన్ని కిర్యత్యారీము నుండి దావీదు తీసుకురావడానికి అయితే ఇశ్రాయేలుని సమకూర్చినప్పుడు దావీదు దేవుని యొద్ద విచారణ చేయలేదు. అసలు మందసాన్ని ఎలాగ తీసుకురావాలి అనే సంగతి దావీదుకి అప్పుడు తెలియలేదు. అందుకే క్రొత్త బండి మీద నుంచి తీసుకొని వచ్చాడు.
క్రొత్త బండి మీద తీసుకొని రావచ్చా అంటే తీసుకొని రావడానికి లేదు. అంటే దావీదు చాలా సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో దేవుని యొక్క విచారణ చేసినటువంటి వ్యక్తి మరి ఈ సందర్భంకి వచ్చేటప్పుడు మాత్రం విచారణ చేయలేదు. అప్పుడు తరువాత చేశాడండి. ఇప్పుడు ఎన్నో అధ్యాయము 15 అధ్యాయం దగ్గర విచారణ చేశాడు. ఒకసారి చూడండి 12, 13 వచనాల్లో, లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక వినుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమును సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తీసుకుని రావాలను. ఇప్పుడు జ్ఞానం వచ్చిందండి దావీదుకి. అప్పుడేం విచారణ చేయలేదు. ఇప్పుడేమో ఇదిగో మీరు మోయాలి, లేవీయులు మోయాలి, మీరు ప్రత్యేకపరచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేశాడు. 14వ వచనంలో దేవుని మందసమును తెచ్చుటకు యాజులను తమను తాము ప్రతిష్ఠించుకున్నారు 14వ వచనంలో. 15వ వచనంలో భుజాల మీద ఎత్తుకున్నారు మందసాన్ని. 16వ వచనం నుంచి 28వ వచనం వరకు దేవుని మందసమును ఆర్భాటముతోను తీసుకొని వచ్చారు. 29వ వచనంలో మేకాలు దావీదుని ఏం చేసిందంటే హేనపరిచింది. ఈ మందసమేమో ఓబేదేదు ఇంట్లో ఉండిపోయింది. దాన్ని 15వ అధ్యాయంలో దాన్ని ఏం చేశారంటే తీసుకుని వచ్చారండి. ఆయన ఆ మందసాన్ని ప్రత్యేకంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థలంలో ఈ మందసాన్ని అనేది పెట్టాడండి. ఇప్పుడు 16వ అధ్యాయంకి వస్తే, ఈ 16వ అధ్యాయంలో మందసమును తెచ్చి దావీదు నియమించిన స్థలములో ఉంచటం 1 నుండి 3 వచనాల్లో, 4 నుండి 6 వచనాల్లో ఈ దేవుని మందసం ఎదుట సేవ చేయుటకును దేవుణ్ణి స్తుతించుటకును కొందరు లేవీయులను ఏర్పాటు చేయటం. అది ఆ వచనాలు 4 నుండి 6 వచనాల మాటలు ఉంటాయి. 7 నుండి 36వ వచనం వరకు లేవీయులు యెహోవాని స్తుతించారు. అదొక కీర్తన. 37వ వచనం నుండి 43వ వచనం వరకు దేవుని మందసం ఎదుట విధులను నిర్వహించు వారిని నిర్ణయించటం. అంటే ద్వారపాలకులు ఎవరు, ఇచ్చేసేవారు ఎవరు, అంటే ఆ మందసం యొక్క సేవను ఎలాగ జరిపించాలో ఆ సిస్టమ్ అంతా కూడా ఈ 37వ వచనం నుండి 43వ వచనం వరకు అక్కడ కనబడుతూ ఉంది. ఈ 16వ అధ్యాయానికి దావీదు మందసమును తెచ్చి తాను నియమించినటువంటి స్థలములో ఉంచడం. అది 16వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతి. ఇప్పుడు 17వ అధ్యాయంకి వస్తే, ఈ 17వ అధ్యాయంలో 3వ భాగం ఏంటంటే దేవుని మందిరమును నిర్మించాలని దావీదు కోరిక. అది 2వ సమూయేలు 7వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు మనం ఈ చదివినటువంటి ఈ 14, 15, 16 అధ్యాయాల్లో ఈ ఎవరెవరు నియమించారు, తాళాలు ఎవరు, లేకపోతే స్వరమండలం ఎవరు, పాటలు పాడేవారు ఎవరు, ఇవనేది మనకి ఈ రాజుల గ్రంథాల్లో కనబడవు, కానీ ఇక్కడ మాత్రమే కనబడతాయి. అంటే మందసాన్ని ఎలా తీసుకొచ్చాడనే సంగతులు ఈ 2వ రాజు గ్రంథంలో, 2వ సమూయేలు గ్రంథంలో కనబడతాయి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఈ మందసాన్ని ఎలా తీసుకొచ్చాడు, ఉజ్జయ ఎలా మరణించాడు, ఈ సంగతులు అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ మనకి గమనించవలసిన పాయింట్ ఏంటంటే ఆ పాటలు పాడేవారిని, తాళాలు వాయించేవారిని, స్వరమండలాలు వాయించేవారిని, సితారాలు వాయించేవారిని ఎవరు నియమించారు అంటే
దావీదు నియమించాడు. అది మనకి ఇక్కడ మాత్రమే కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు 17వ అధ్యాయంకి వద్దాం. ఈ 17వ అధ్యాయంలో దావీదు దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాలని దావీదు యొక్క కోరిక. అదే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఈ ఈ సంగతులే మనకు కనబడుతూ ఉంటాయి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము, ఈ 17వ అధ్యాయము అందులో ఉన్న సంగతులు ఇందులో మనకి స్పష్టంగానే కనబడతాయి. 1వ వచనం ఏంటంటే దేవుని దేవాలయం గురించి దావీదు ఆలోచన చేయటం. అంటే నేను దేవదారు మ్రాణులకు కలిగినటువంటి ఆ గృహంలో నివసిస్తున్నాను, దేవుడేమో డేరాల్లో తెరచాటున ఉన్నాడు అని దావీదు ఆలోచన చేయటం. ఈరోజు అంటే చాలా సంఘాల్లో చర్చ్ బిల్డింగ్ యొక్క నిర్మాణంను గూర్చి ఎక్కువగా పట్టించుకున్నటువంటి వారు చాలా మంది ఉంటారండి. కొంతమంది ఇల్లుని బాగా కట్టుకుంటారు, ఇల్లునేమో బాగా కట్టుకుంటారు, చర్చ్ బిల్డింగ్ మాత్రం సరిగ్గా ఉండదండి. చర్చ్ బిల్డింగ్ మాత్రం సరిగ్గా కట్టుకోరండి. అంటే ఇల్లు బాగుంటే సరిపోతుంది అన్నట్టుగా ఆలోచిస్తారు. కానీ దావీదు యొక్క ఆలోచన ఏంటంటే, నేను దేవదారు మ్రాణుల్లో కట్టబడినటువంటి నగరంలో నేను నివాసం చేస్తున్నాను, యెహోవా నిబంధన మందసము తెరచాటున ఉంది. అంటే ఆయన నాకంటే ఉన్నతమైనటువంటి వాడు కదా, ఆయన గొప్పవాడు కదా, నేనే ఇలాంటి దాంట్లో నివసిస్తున్నప్పుడు ఆ మహోన్నతుడైన దేవుడు ఇంకెలాంటి గొప్ప దీంట్లో నివాసం చేయాలి అన్నటువంటిది ఒక ఆలోచన అండి. అంటే నేను కొంతమందిని చూస్తూ ఉంటాను, వాళ్ళ ఇల్లు బాగుంటాయి కానీ చర్చ్ బిల్డింగ్ సరిగ్గా ఉండదండి. అంటే సేవకులు కానీ చర్చ్ బిల్డింగ్ బాగుంటే సంఘ సభ్యులు వారి కుటుంబాల పరిస్థితులు బాగుంటాయి. వాళ్ళ ఇల్లు బాగుంటే కాదండి, ఇల్లు బాగుండాలని కాదంటం లేదు. దానికంటే ముందుగా మనం ఆరాధన చేసుకునే ఆ కూడుకునే స్థలం అనేది బెస్ట్గా ఉండాలి. అది అందుకే దావీదు మంచి ఆలోచనతో దేవుని యొక్క ఆ దేవాలయం కూర్చుని మంచి ఆలోచన అతడు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2వ వచనంలో నాతాను ప్రవక్తతో దేవుడు నీకు తోడుగా ఉన్న నాతాను ప్రవక్త దావీదుతో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని చెప్పడం. 3 నుండి 14 వచనాల్లో దేవాలయం గూర్చిన దేవుని సందేశము నాతాను ప్రవక్తకి తెలియచేయటం. అంటే నీ పోయిన సార్ క్లాస్ అయిపోయింది ఎట్లా సార్?
అయితే ఈ 17వ అధ్యాయంలో దావీదు దేవుని మందిరాన్ని నిర్మించాలన్నటువంటి కోరికని దేవుడికి తెలియజేస్తే దేవుడు దాన్ని అంగీకరించలేదు. అయితే దావీదు దేవునికి ప్రార్థన చేసినట్లుగా 17వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. ఇప్పుడు 18వ అధ్యాయంకి వస్తే ఈ 18వ అధ్యాయంలో దావీదు తన శత్రువులైనటువంటి వారి పట్ల విజయాలు కలుగు చేయటం, విజయాల్ని కలుగు చేయటం. 18వ అధ్యాయం మనం ఆలోచన చేస్తే ఈ 18వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము మనకు కనబడుతూ ఉంటాయి. ఈ 2వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయంలో ఇవే సంగతులు మనకు కనబడుతుంటాయి. 18వ అధ్యాయం 1వ వచనంలో ఫిలిష్తీయులను జయించడం, మొదటి వచనంలో ఫిలిష్తీయులను జయించడం, 2వ వచనంలో మోయాబీలను జయించడం, 3-4 అధ్యాయంలో శోభారాజు అయినటువంటి హదదేజరును జయించటం, 5-8 వచనాల్లో సిరియనులను జయించటం, 9-10 వచనాల్లో హమాత్ రాజు అయిన తోహును జయించటం, 11వ వచనంలో దావీదు యెహోవాకు ఆ జయించినటువంటి వస్తువులన్నింటినీ ప్రతిష్ఠించటం, 12-13 వచనాల్లో ఎదోమీయులను జయించటం, 14-17 వచనాల్లో ఈ దావీదు నీతి న్యాయములతో పరిపాలన చేస్తూ అధికారులను నియమించడం. అది 14-17 వచనాల్లో ఉన్నటువంటి సంగతి. ఫిలిష్తీయులను, మోయాబీయులను, శోభారాజైన హదాయేజరును, సిరియనులను, హమాత్ రాజైనటువంటి తోహును, ఎదోమీయులను ఏం చేశారంటే జయించినట్లుగా ఈ 18వ అధ్యాయం మనకి తెలియజేస్తూ ఉంది. దావీదు జయించిన దేశాలు, పట్టణాలని ఈ 18వ అధ్యాయంకి మనం పేరు పెట్టుకోవచ్చు. 19వ అధ్యాయంలో అమ్మోనీయుల రాజు అయినటువంటి నాహాషు చనిపోతే అతని కుమారుడు మారుగా రాజు అయ్యాడు. ఆ కుమారుణ్ణి పరామర్శించడానికి కొంతమందిని పంపిస్తాడండి. అంటే హామాను పరామర్శించుటకు తన సేవకులను పంపటం. అది 19వ అధ్యాయంలో 1వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. 1b వచనం నుండి హనోను దావీదు సేవకులను అవమానపరచటం అనేది కనబడుతూ ఉంది. అంటే పిరుదుల వరకు ఇచ్చేసి గొరిగించి ఇలా చేశారండి, అవమానపరిచారు. ఈ సంగతులు కూడా మనకి సమూయేలు గ్రంథంలో కనబడతాయి. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఆ విషయాలు మనకి కనబడతాయి. 5వ వచనం ఏంటంటే దావీదు తన సేవకులు పంపిన సమాచారం. 6-19 వచనాల్లో ఇశ్రాయేలీలు అమ్మోనీయులను వారి సహాయమునకు వచ్చి వారిని జయించడం. అంటే ఈ 19వ అధ్యాయంలో కూడా కొంతమందిని జయించినట్లుగా మనం చూడొచ్చు. 20వ అధ్యాయం 20వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు అమ్మోనీయులను జయించటం, 4-8 వచనాల్లో ఫిలిష్తీయులను బలాఢ్యుని చంపటం. ఇది 20వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు. 21వ అధ్యాయంలో నాతాను ప్రవక్త క్షమించండి, 21వ అధ్యాయంలో దావీదు జనాభాను లెక్కిస్తాడండి. అది 21వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇదే సంగతులు
రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో కనబడతాయి. రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో ఈ ఈ ఈ లెక్కలనేవి మనకు కనబడతాయి. ఏంటి? జనాభాన్ని లెక్కించడం అనేది. 1-6 వచనాల్లో దావీదు ఇశ్రాయేలును లెక్కించటం. ఇది ఎవరి ప్రేరేపణ? సాతాను యొక్క ప్రేరేపణ. 21వ అధ్యాయము 1వ వచనం చూడండి. తరువాత సాతాను ఇశ్రాయేలుకి విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదును సైతము సాతానుడు ప్రేరేపించినట్లుగా మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. అంటే సాతాను ఎవరినైనా ప్రేరేపించే ప్రమాదం అనేది ఉంది. మనం ఈ శరీరంతో ఉన్నంత వరకు కూడా సాతానుడు మన మీద ప్రభావితం చేయబడే అవకాశం అనేది ఉంది. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే మనం ఏదో ఒక విధంగా పాపం చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ అపవాదిలో ఉంటుంది. అలాగా నిన్ను నన్ను దేవునికి దూరం చేసేటట్లుగా అతని యొక్క సంకల్పం. దేవునిలో ఉన్నటువంటి మనలను దేవునికి దూరంగా చేయటమే సాతాను యొక్క ఉద్దేశం. దావీదును కూడా వదలలేదండి. సాతాను ఇశ్రాయేలుకి విరోధముగా ఇదిగో ఇశ్రాయేలును లెక్కించడానికని దావీదుని ఏం చేసిందంటే ప్రేరేపణ చేసింది. ఆ విషయాలు ఇక్కడ 21వ వచనంలో ఉన్నటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేయొచ్చు. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రేరేపణ చేసే అవకాశం అనేది ఉంది ప్రియులారా. కాబట్టి ఆ విషయాన్ని ఇక్కడ మనము స్పష్టంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఒక 3 అవకాశాలు అనేది ఇచ్చాడు. 7వ వచనం నుండి 12వ వచనం వరకు 3 విషయాలని ఎదురుపెట్టాను, నువ్వు దేన్నో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకో అని అన్నాడండి. 13 నుండి 15 వచనాల్లో దేవుడు తెగులు చేత 70,000 మందిని చంపినట్లుగా మనకు అక్కడ కనబడుతూ ఉంది. 16-17 వచనాల్లో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 18 నుండి 27వ వచనం వరకు ఆర్నాను అన్నటువంటి యోబసీయుడు అయినటువంటి ఆర్నాన్ అనే కళ్ళం నందు యెహోవాకు బలిపీఠము కట్టి బలులు అర్పించడం అనేది చూస్తూ ఉన్నాం. అదే 28వ వచనం నుండి 30వ వచనం వరకు కత్తి దూసినటువంటి యెహోవా దూతకు దావీదు భయపడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అది 21వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు. దావీదు ఇశ్రాయేలు లెక్కించి పాపము చేయుట అని 21వ అధ్యాయానికి పేరుగా మనం పెట్టుకోవచ్చు. 22వ అధ్యాయంలో ఇది 5వ పాయింట్ ఏమిటి అని అంటే దేవాలయము నిర్మాణానికి దావీదు ఏర్పాటు చేయటం. దేవాలయం నిర్మాణానికి దావీదు ఏర్పాటు చేయటం ఏంటి అంటే దావీదు కట్టబోయే మందిరం కొరకు సిద్ధం చేయటం. 6 నుండి 16 వచనాల్లో దావీదు సొలొమోనుతో మాట్లాడిన మాటలు. దావీదు సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు, నాయనా నన్ను దేవుడు దేవాలయం కట్టొద్దన్నాడు, నేను రక్తాన్ని చిందించానట, కాబట్టి నీకు పుట్టబోయే బిడ్డ దేవుని యొక్క మందిరాన్ని కడతాడని చెప్పాడు. ఆ విషయాలన్నీ కూడా అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 17-19 వచనాల్లో దావీదు ఇశ్రాయేలీల అధిపతులకు ఆజ్ఞాపించుట. అయితే ఈయన ఎంత సమకూర్చాడో ఈ ఈ ఈ అధ్యాయంలో మనకు కనబడతాయండి. అంత డబ్బులు ఎంత సమకూర్చాడో, బంగారం ఎంతో, వెండి ఎంతో, ఇవన్నీ విషయాలు మనకి ఇక్కడ కనబడతాయి. కాబట్టి మందిరము కట్టించమని దావీదు సొలొమోను అధిపతులను ధైర్యపరిచినట్లుగా 22వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అయితే 6వ పాయింట్ ఏంటంటే లేవీయులు పరిచర్య విషయంలో ఏర్పాటు చేయటం. దావీదు ఎలాగ ఏర్పాటు చేశాడంటే 23వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం వరకు ఆ విషయాలు మనకు కనబడతాయి. 1వ వచనం చూడండి. దావీదు
ఏండ్లు నిండిన వృద్ధుడాయన కనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. 1వ వచనంలో దావీదు సొలొమోను రాజుగా నియమించాడు. 2వ వచనంలో దావీదు అధిపతులు, యాజకులు, లేవీయులను నియమించాడు. వాళ్ళు ఎంతమంది అనేది 3వ వచనం నుండి 5వ వచనం వరకు లేవీయుల్లో 30 సంవత్సరాలు పైబడినటువంటి వారిని 38,000 మందిని ఏర్పాటు చేశారండి. చూడండి ఆ మాటలు 3వ వచనం నుండి 5వ వచనం వరకు అవి కనబడుతూ ఉన్నాయి. 30,000 మందిని, 30 సంవత్సరాలు పైబడినటువంటి వారిని, అంటే లేవీయుల్లోని, అంటే దేవుని యొక్క మందిర పరిచర్య కొరకు 38,000 మందిని ఆయన ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఆ విషయాలు ఆ వచనాల్లో మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే 6వ వచనం నుండి 24వ వచనం వరకు గెర్షోనీయులు, కహతీయులు, మొరారీయులు కూర్చున్నటువంటి సంగతి. 7వ వచనం నుండి 11వ వచనం వరకేమో గెర్షీయులు కనబడతారు. 12వ వచనం నుండి 20వ వచనం వరకేమో కహతీయులు కనబడతారు. 21వ వచనం నుండి 24వ వచనం వరకు మొరారీయులు కనబడతారు. అప్పుడు 24B పాయింట్ నుండి 31వ వచనం వరకు దేవుని మందిరములో లేవీయులు సేవ చేయటం అనే విషయాలు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. అంటే టోటల్ గా ఈ 23వ అధ్యాయం అంతా కూడా లేవీయులు కూర్చున్నటువంటి, లేవీయుల యొక్క సేవను కూర్చున్నటువంటి సంగతులు మనకు కనబడతాయి. ఇది మనకి సమూయేలు గ్రంథంలో కనబడవండి. అంటే డైరెక్ట్ గా ఉంటది, అంటే ఎలాగ పరిచర్య చేస్తున్నారని అంటున్నాడు కానీ ఎంతమంది ఏమిటి అనే సంగతులు ఈ దినవృత్తాంతాల గ్రంథంలో మాత్రమే మనకి కనబడుతూ ఉన్నాయి. 24వ అధ్యాయంలో ఎలాగ వారు పరిచర్య చేస్తున్నారు ఏమిటి ఆ విషయాలు అనేవి కూడా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. 24వ అధ్యాయము 1 నుండి 6 వచనాల్లో అహరోను సంతతి వారికి చీట్లు వేసి వంతులు తీయట. 7 నుండి 19 వచనాల్లో చీట్ల ద్వారా 24 మందిని ఏర్పాటు చేయట. అంటే 12 నెలల్లో 15 రోజులకు 15 రోజులకు ఒక బ్యాచ్. ఆ 15 రోజులకు ఒక బ్యాచ్ వచ్చి వాళ్ళు ఏం చేస్తుంటారంటే దేవుని యొక్క మందిరంలో సేవ చేస్తూ ఉంటారు. అది 7వ వచనం నుండి 19వ వచనం వరకు. మొదటి నెల ఎవరు, 2వ నెల ఎవరు, 3వ నెల ఎవరు, ఆ 3వది ఎవరు, 4వది ఎవరు అని మొత్తం 24 చీటీలు తీస్తారు. ఆ 24 చీటీలు 12 నెలలకి 15 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి వారు సేవ చేస్తారు. వాళ్ళు 15 రోజులకు వచ్చి సేవ చేసిన తర్వాత మరలా ఇంకా సంవత్సరం పోయిన తర్వాతే వాళ్ళు వస్తారు. అంటే ఎంత సిస్టమేటిక్ గా ఇది జరుగుతుందో మనం చూడొచ్చు. 20 వచనం నుండి 31వ వచనం వరకు శేషించినటువంటి లేవీయుల గురించినటువంటి సంగతి అక్కడ మనకి కనబడుతూ ఉంది. ఇది అహరోను సంతతి వారు చీట్ల ప్రకారము ఎంచబడి మందిరములో పనిచేసే వారిని కూర్చున్నటువంటి సంగతులు. 25వ అధ్యాయంలో 1 నుండి 6 వచనాల్లో సేవ, దేవుని మందిరపు సేవ జరిగించినటువంటి వారి గురించినటువంటి సంగతులు. 7వ వచనం నుండి 31వ వచనం వరకు పాటల పాడుటలో ప్రవీణులైన వారిని చీట్లు వేయటం. అంటే దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు వారి పాటలు పాడే ఆ చీట్లు కూడా 7వ వచనం నుండి 31వ వచనం వరకు చేశారు. అంటే 31వ వచనం వరకు ఉంది. ఈ వచనాల్లో 24 చీటీలు వేశారు. ఇక్కడ కూడా అంటే యాజకులు కూడా యాజకత్వం చేయటానికి చీటీలు వేశారు. వీళ్ళు 24 మందే, వీళ్ళు 24 చీటీలే. అంటే 15 రోజులకు ఒకరు, 15 రోజులకు ఒకసారి అలాగా వచ్చి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే
పాటలు పాడేవారేమో పాటలు పాడుతూ ఉంటారు, మందిరం సేవ చేసినటువంటి వారు మందిరం సేవ జరిగిస్తూ ఉంటారు. ఈ విషయాలు అందులో మనకు కనబడవు, ఇందులో స్పష్టంగా ఉంటాయి. ఇంకో ఆ నెలలో 15 రోజులు ఒకరు, ఈ నెలలో 15 రోజులు మొదటి చీటీ, రెండో చీటీ, ఇలాగా ఈ 24 చీటీలు. ఈ పాటలు పాడేవారు, గాయకులు, సితార వాద్యులు అందరూ కూడా 24 ఆ చీటీలు. వాళ్ళు వచ్చి ఆ మొదటి చీటీ వచ్చిన వాళ్ళు, యువతల వైపు మొదటి చీటీ వచ్చిన వాళ్ళు అందరూ వచ్చి ఏం చేస్తారంటే సేవ చేసుకుంటూ పోతారు. ఇది 25వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు. 26వ అధ్యాయంలో 26వ అధ్యాయంలో ద్వారపాలకుల విభాగము, ద్వారపాలకుల విభాగము అంటే కాపలా కాసినటువంటి వారి లెక్క, అది కూడా మనకు కనబడాలి ఇక్కడ. 1 నుండి 19 వచనాల్లో 1 నుండి 19 వచనం ద్వారపాలకుల విభాగమును కూర్చున్నటువంటి సంగతి. 20-22 వచనాల్లో యెహోవా మందిరపు బొక్కసమును కావలి కాయేవారు, అంటే దేవుని మందిరంకి ఖజానా ఉంటది, ఆ ఖజానాన్ని ఎవరు కాపలా కాయాలో 20-22 వచనాల్లో మాటలున్నాయి. 23 నుండి 25 వచనాల్లో కహతీయులు కూర్చున్నటువంటి సంగతులు ఉన్నాయి. 26వ వచనం నుండి 32వ వచనం వరకు కొల్లగొనిన సొమ్ము బొక్కసం మీద కావాలి, అంటే యుద్ధాలకు వెళ్ళి ఆ తెచ్చినటువంటి ధనం మీద ఒక అధికారి, దేవుని మందిరానికి వచ్చినటువంటి ధనం మీద ఒక అధికారి. అంటే ఒక్కొక్కరికి ఈ దావీదు ఏం చేశాడంటే పరిపాలనని భాగాలు చేశాడండి. ఎవరు ఏ చేయాలి, ఎవరు ఏ విధంగా ఇది చేయాలి అనే విషయాలన్నీ కూడా దావీదు చేసి పరిపాలన ఒక స్టాండర్డ్ గా చేశాడు. అయితే సౌలు కాలంలో మనకు అలా కనబడదండి, దావీదు కాలంలో అలా కనబడుతుంది. ఆ దావీదు కాలం అనంతరం అది అలాగా కొనసాగుకుంటూ పోయిందండి. అది 26వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు అవి. ఇప్పుడు 27వ అధ్యాయం వద్దాం. 27వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు దావీదు చివరి దినాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ దావీదు చివరి దినాలుగా ఉన్నటువంటి రోజుల్లో 27వ అధ్యాయం చూడండి. 1 నుండి 15 వచనాల్లో ఏటేటా నెల నెల రాజైన దావీదుకు సేవ చేసిన వారిని గూర్చి, అంటే 12 నెలలు ఉంటాయి. ఈ 12 నెలల్లో ఆ నెలల్లో సెక్యూరిటీ ఒక నెలల్లో ఇలా ఉంటారు. అది ఎలాగ అనేది ఆ 1 నుండి 15 వచనాల్లో మనకు కనబడుతుందండి. 27వ వచనం నుండి 27వ అధ్యాయంలో 1 నుండి 15 అధ్యాయం వరకు వచనాల వరకు, అంటే నెల నెలకు రాజుకి కాపలాదారులు ఎవరెవరో అవి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఒక భాగంలో ఉన్నటువంటి వారు ఎంతమంది అంటే 24,000 మంది, అంటే నెలకి 24,000 మంది ఉంటారు. ఆ నెలలో వాళ్ళే మాత్రమే సెక్యూరిటీ చేస్తారు. రాజు కాపలా, మందిరానికి కాపలా, ఇలాగా యుద్ధం వేరు, ఆ సైనికులు వేరు, ఈ కాపలాదారులు వేరు. నిజంగా మరి దావీదు ఎంతగా చక్కగా ఆ విషయాలన్నిట్లు కూడా మనకి ఆయన చేశాడో ఇది ఈ పుస్తకంలో మాత్రమే మనకు కనబడుతూ ఉంది. అవి ఆ 12 నెలలు ఎవరెవరు అనేది ఆ వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. 16వ వచనం నుండి 24వ వచనం వరకు ఇశ్రాయేలు గోత్రం మీద ఉన్నటువంటి అధికారులు లేదా గోత్రాధిపతులు, అవి ఆ 16వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి సంగతి. 25 నుండి 31 రాజైన దావీదుకున్న ఆస్తి మీద నియమింపబడినటువంటి వారి లెక్కలండి. 25వ వచనం నుండి 31వ వచనం వరకు. 32 నుండి 34 దావీదు ఆస్థానంలో ఉండే అధిపతుల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అంటే చివరి దినాల్లో ఇవన్నీ సెట్ చేసాడండి ఆయన.
28వ అధ్యాయం వద్దాం. రాజైన దావీదు యొక్క అధిపతులని 27 అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకోవచ్చు. 28వ అధ్యాయంలో 1 నుండి 10 వచనాల్లో దావీదు పెద్దలతోనూ సొలొమోనుతోనూ మాట్లాడడం. 28వ అధ్యాయం 11వ వచనం నుండి 21వ వచనం వరకు దేవుని మందిరము నిమిత్తమై దావీదు సొలొమోనుకు అప్పగించినవి. అంటే ఏమేమి అప్పగించాడో ఆ విషయాలన్నీ కూడా ఈ 28వ అధ్యాయంలో మనకి కనబడుతూ ఉన్నాయి. దావీదు పెద్దలతోనూ ప్రజలతోనూ మాట్లాడిన సంగతులు ఇక్కడ మనకు కనబడతాయి. ఇప్పుడు 29వ అధ్యాయం. ఈ 29వ అధ్యాయంలో దావీదు దేవుని నిర్మాణం కొరకు అధికారులు ఇచ్చినవి, దావీదు అధికారులు ఇచ్చినటువంటి ఆ సామాగ్రి అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. 1 నుండి 9 వచనాల్లో ఉంది. ఆయన ఒక మాట అన్నాడండి. 29వ అధ్యాయము 1వ వచనం చివరి మాట, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. అంటే దేవుని మందిరము కట్టమనేది బహు గొప్పది అని అన్నాడండి. అందుకు దావీదు ఇచ్చాడు, అధికారులు ఇచ్చారు. అది ఈ 29వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. 10-19 వచనాల్లో దావీదు చేసినటువంటి ప్రార్థన మనకు కనబడుతూ ఉంది. 20-25 వచనాల్లో సొలొమోను దేవుడు రాజ్యం మీద స్థిరపరచుట, సొలొమోన్ని దేవుడు తన రాజ్యం మీద స్థిరపరచటం అనేది 25వ వచనం వరకు మనకు కనబడుతూ ఉంది. 26-30 వచనాల్లో ముగింపు, ఆ ప్రవక్తలు కూర్చున్న సంగతులు, ఎంతకాలం పరిపాలన చేశాడో ఆ విషయాలు, ఎక్కడెక్కడ పరిపాలన చేశాడో ఆ విషయాలు, ఇవి ముగింపులో 26 నుండి 30వ వచనం వరకు ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇది మొదటి దినవృత్తాంతాల గ్రంథము యొక్క విషయాలు. ఆదాము మొదలుకొని దావీదు వరకు ఉన్నటువంటి సంగతులన్నీ కూడా మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో మనకి వ్రాయబడ్డాయి. కాబట్టి ఈ గ్రంథము ఆ రాజుల గ్రంథాల్లో, సమూయేలు గ్రంథాల్లో లేనటువంటి క్రొత్త సంగతులు మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ పుస్తకాన్ని మనం ఆపేయకూడదండి. ఇందులో ఉన్నటువంటి విషయాల్ని మనం గ్రహించాలి. కొన్ని అయితే ఆ వంశావళి మనకు అర్థం కానప్పుడు ఈ పుస్తకంకి వస్తే మనకు స్పష్టంగా అర్థమవుతాయి. ఆ వంశావళి గ్రంథం అనేది మనకు తెలియాలంటే, సౌలు గురించి తెలియాలన్నా, దావీదు గురించి తెలియాలన్నా, ఇంకొకరి గురించి తెలియాలన్నా, లేవీల గురించి, ఎవరి గురించి తెలియాలన్నా, ఈ దినవృత్తాంతాల గ్రంథంలోకి మనం వచ్చామంటే అప్పుడు ఆ వంశావళి ఎవరిది అనేది మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈ పుస్తకాన్ని మనం ఏమో తీసేయడానికి ఏమీ కూడా లేదు. ఈ పుస్తకాన్ని క్రీస్తుకి పూర్వము 450-430 సంవత్సరాల మధ్య కాలంలో బహుశా ఎజ్రా రాసి ఉంటాడేమో. ఎందుకంటే యూదులు యెరూషలేము చెర నుండి తిరిగి వచ్చినప్పుడు వారి మధ్య ఐక్యత భావాన్ని కలిగించడానికి, వారిని ఏకం చేయడానికి ఈ గ్రంథము రాసినట్లుగా చరిత్రకారులు మనకి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు మీరు ఆలోచన చెయ్యండి. ఇందులో ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి. ఆ 3 భాగాల్లో మొదటిది వంశావళి గురించినటువంటి సంగతి ఉంది. అందులో ఆ మొదటి భాగంలోని 2 భాగాలు ఉన్నాయి. ఒకటి మానవ జాతి యొక్క వంశావళులు, 2 12 గోత్రముల యొక్క వంశావళిని మనకు కనబడతాయి. రెండో భాగం ఏంటంటే రాజైనటువంటి సౌలు ఎలాగ పతనం అయిపోయాడో ఆ విషయాలు మనకు అక్కడ
కనబడుతూ ఉన్నాయి. మూడోది ఏంటంటే దావీదు పరిపాలన విధానము 11వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు మనకు కనబడతాయి. కాబట్టి ఇందులో మనకి 7 భాగాలు అనేవి ఉన్నాయి. ఆ భాగాల్లో దావీదు ఎలా ఎదిగాడో చెప్పబడింది, దావీదు ఎలాగ విజయాలు సాధించాడో చెప్పబడింది, దావీదు మందిర విషయాల్లో ఎలాంటి ఇది చేశాడో అవి మనకి చెప్పబడింది. ఇలాగా ఒక గొప్ప 7 సంగతులు ఆయన పరిపాలన కాలంలో 7 విషయాల్ని మనం ఆలోచన అనేది చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ విషయాల్ని మీరు ఆలోచన చేయాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరి కోరుతూ ఉన్నాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మరి తెలియజేయండి. తెలియజేస్తే దాన్ని మనం తెలుసుకొని మనము ప్రార్థన చేసుకుని ముగించుకోవచ్చు. ఎవరికేమైనా ఉన్నాయండి డౌట్లు? లేవా? ఓకే, ఇంకేమైనా మీకు ఏమైనా ఉంటే సోదరులు సురేష్ కుమార్ గారిని మీరు అడిగి తెలుసుకోండి. ఓకే, చివరి ప్రార్థన చేస్తానండి. చివరి ప్రార్థన చేసుకుని మనం యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ స్వరూపైన మా తండ్రి, మహోన్నతుడ మా దేవ, 2 సంవత్సరాల బైబిల్ కోర్సు నందు సహోదరులు సోదరీమణులు ఈ ఆన్లైన్ ద్వారా మీ మాటలు మరి నేర్చుకుని పోవచ్చుండగా తగిన జ్ఞానంతో నింపినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. మరి ఈ తరగతుల వల్ల వారు ఎంతగానో బలపడేటట్లుగా, స్థిరపడేటట్లుగా, జ్ఞానంతో నింపబడేటట్లుగా మీరు కనికరిస్తున్నారు. అందుని బట్టి మీకు స్తుతులు నాయనా. విన్నటువంటి సంగతులను వారు అర్థం చేసుకుంటూ అందులో నీతిని, సారాంశాన్ని గ్రహిస్తూ మరి ఆ విషయాలు వారికి ఉపయోగపడేటట్లుగా మీరే కనికరించమని, కృప చూపించమని వేడుకుంటున్నాం. మరి వింటున్నటువంటి ఈ మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ చక్కగా వారి జీవితాలను క్రీస్తునందు కట్టుకుంటూ వారు అందులో కొనసాగుతూ మీకు మహింకరంగా జీవించేటట్లుగా మీరే కనికరించమని, కృప చూపించమని వేడుకుంటున్నాం. బిడ్డలను వారి భవిష్యత్తులో మీరు చక్కదిద్దండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాయన. ఇలాగా ఆన్లైన్ ద్వారా మీ మాటలు నేర్చుకునే భాగ్యాన్ని ఈ ప్రభుదినంలో మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తున్న మా ప్రియులు సహోదరులు సురేష్ కుమార్ గారిని, తన భార్య బిడ్డలను వారు నడిపిస్తున్న స్థానిక సంఘాలు మీరు ఆశీర్వదించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థనా మనవులనియు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. సార్ అందరికీ సహోదరులకు సోదరీమణులందరికీ అందరికీ వందనాలు. వందనాలు సార్.